మాసం కార్తీక మాసం. మనకు 14 లోకాలు ఉన్నాయి. అందులో భూలోకంలో కార్తీక మాసంలో 3,000,000 దేవతలు కూడా ఎవరెవరు దీపారాధన చేస్తారా అని చూస్తూ వెలిగించినటువంటి దీపంలో ఆ 3,000,000 దేవతలు సైతం నివాసం ఉంటూ అందరినీ అనుగ్రహించేటువంటి దివ్య పవిత్ర మాసం కార్తీక మాసం. అందుకే ఈ మాసంలో స్నానం చేసిన ఫలం. మామూలుగా మనం రోజు స్నానం చేస్తూ ఉంటాం, కానీ కార్తీక మాసంలో విశేషంగా భగవత్ స్మరణతో చేసేటువంటి స్నానానికి విశేష ఫలం. దానమాసం. తెలియనటువంటి అవస్థలో ఏది దానం చేసినప్పటికీ కూడా మాసమంతా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసం. తెలిసో తెలియకో ఉపవాసాన్ని ఆచరించినా సరే ఆ ఉపవాస ఫలాన్ని ఇచ్చేటువంటి మాసం కార్తీక మాసం. అందులో దీపమాసం. సంధ్యాకాలంలో పగటిపూట దీపానికి విలువ లేదు, ఎందుకంటే సూర్యరశ్మి ఉంటుంది కనుక. అందుకే ధర్మం ఒక చక్కటి మాట మనకు చెప్తున్నది, విధి విధానము. ఈ రెండిటిని తప్పి ప్రవర్తిస్తే ధర్మము నువ్వు చేసినప్పటికీ కూడా దానికి వన్నె ఉండదయ్యా. ఏ విధిలో ఏ విధానాన్ని ఆచరించాలో ఆ సమయంలో ఆ పవిత్ర కార్యాన్ని మనం సలపటం చేత లోకంలో పవిత్రత అనేటువంటి ఒక శక్తి విజృంభిస్తుంది. ఇదే సనాతన ధర్మం అన్నారు. అందుకే కార్తీక మాసంలో సంధ్యాకాలంలో మనం వెలిగించేటువంటి ఒక చిరు దీపానికి లోకానికి దివ్య జ్ఞానాన్ని ప్రసరించేటువంటి శక్తి. అందులో 1,000,000 దీపాల యొక్క ఉత్సవంలో ఎంతటి శక్తి ఉద్భవించాలి. ఈ శక్తి అంతా కూడా ఇటీవల కాలంలో మనం వింటున్నటువంటి అనేక వార్తలని రూపుమాపేదై భావితరాల వారికి నూతన స్ఫూర్తినిస్తూ మనకు ఆధ్యాత్మ శక్తిని పెంపొందించేటువంటి హైందవ రాష్ట్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దాలి అని ఆ దీపస్వరూపిణి అయినటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ, ఇందాక మనకు స్వామివారు తలకాటు నుంచి కృష్ణానంద